కాంగ్రెస్ 432 హమాలీలు ఇవ్వడంతో మోసపోయి మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా సభను ఉద్దేశించి గంభీరమైన ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పాలనలో బంగారు తెలంగాణ సంక్షేమంలో కూరుకుపోయిందని ఎంపీ రవిచంద్ర ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ఇక జాతీయ పార్టీలకు ప్రజలు ఓటేసే పరిస్థితి కనిపించడం లేదని ఎంపీ రవిచంద్ర విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీని కేటీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. వైద్య రంగాన్ని హరీష్ రావు ప్రజలకు మరింత చేరువ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కారణ జన్ముడు ఆయన ఉద్యమాన్ని చేపట్టకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. 500కి ఇస్తా అంటే మోసపోయారు. ఉచిత బస్సు ఎక్కితే మోసపోయారు. ఉచిత బస్సు వల్ల ఏమొచ్చింది? కొద్దిగా తిరుగుతున్నారు మా సోదరి మళ్ళీ అటు ఇటు. అక్కడి నుంచి పాలవంచ నుంచి కొత్తగూడెం నుంచి కూరగాయలు కొనుక్కొని పోతున్నారు. ఇక్కడి నుంచి అటు వచ్చి అది చేసుకొని పోతున్నారు. వాళ్ళ సమయం కూడా కొద్దిగా వృధా అవుతుందని మా సోదరి మళ్ళీ నేను భావిస్తున్నాను తప్ప దాంతో పెద్దగా వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. దాంతో సార్ అది ఒక్కటి తప్ప మీరు చేసిన ప్రోగ్రాంలు ఏమీ లేవు. 432 హామీలలో ఏ ఒక్కటి కూడా లేదు. కానీ కేసీఆర్ గారు 69 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఒక ఫినిక్స్ పక్షిలాగా 10 ఏళ్లలోనే 70 ఏళ్ల కోరికలు తీర్చుకొని కేటీఆర్ గారేమో హైదరాబాద్ ని అమెరికా లాగా తయారు చేస్తే మిగతా 33 జిల్లాలు చేసుకుని స్వయం పాలన దగ్గరికి అందించినటువంటి 33 జిల్లాల్ని హైదరాబాద్ లాగా చేశారు. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోవాలి. ఈడున్నటువంటి పాల్వంచ, కొత్తగూడెం, సుజాత నగర్ ఈ 3 ఎట్లున్నాయంటే హైదరాబాద్ అంటే జంట నగరాలు, వరంగల్, హనంకొండ, కాజీపేట ఎగ్జాంపుల్ చెప్తాం. అంతకంటే బాగున్నాయండి. నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా మా వరంగల్, మా హన్మకొండ, మా కాజీపేట కంటే కూడా చాలా అందంగా ఉన్నాయి. రోడ్లు వైడనింగ్ ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ ఉంది. ఒక 35 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్. ఎక్కడి నుంచి తెచ్చినా ఉన్నాయి డబ్బులు? సంవత్సరానికి 1800 కోట్ల. ఎన్ని డబ్బులు తెచ్చావు? ఎన్ని అభివృద్ధి చేశావు? కాంతారావు గారు అభివృద్ధి చేశారు, హరిప్రియ నాయక్ గారు అభివృద్ధి చేశారు, మెచ్చ గారు అభివృద్ధి చేసుకున్నారు. వారి నియోజకవర్గాలలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి 5 ఏళ్లలో దాదాపు 3-4 వేల కోట్ల అభివృద్ధి తెచ్చుకోవడానికి. ఇవన్నీ మనసున్న అభివృద్ధి మీద కాంక్షించినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండడం వల్లనే కేటీఆర్ గారేమో హైదరాబాద్ను అమెరికా లాగా చేసి పెట్టారు. రజనీకాంత్ గారు వచ్చి చెప్పారు, ఎన్ఆర్ఎస్ వచ్చి చెప్పారు, హైదరాబాద్ను చూడడానికి వెస్ట్ అంతా ఎట్లా డెవలప్ అవుతుందో చూడడానికి, ఆ బంగ్లాలు చూడడానికి 50 అంతస్తులు, 60 అంతస్తులు, 40 అంతస్తులు, అమెరికా పోయి దుబాయ్ పోయి చూడాల్సిన పని లేదు. బుర్జ్ ఖలీఫాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయని చెప్పేసి కేటీఆర్ గారు నిరూపించారు. మీరు వచ్చి ఏం చేశారు? అన్ని కూలగొడుతున్నారు. మా వాళ్ళు నిర్మిస్తే, మా పార్టీ నిర్మిస్తే మీరు వచ్చి కూలగొడుతున్నారు. అది లేదు, ఇది లేదు, పర్మిషన్ లేదని అమాయకమైన ప్రజలని పొట్టగొడుతూ వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నారు. సుందరీకరణ అంటారు, అది లేదు. ఏదో హైడ్రాలా అంటారు, అక్కడ ఏదో పర్మిషన్ లేదంటారు. పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు కట్టుకుంటారా? మనమే చెప్తున్నాం కదా, ఎల్ఆర్ఎస్ ఇద్దామని, వాళ్ళకు కొంచెం న్యాయం చేద్దామని, ఇల్లు లేని వాళ్ళకు జాగాలు ఇద్దామని, ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దామని మీరు చెప్తారు కదా. ఇవి కూడా